ఛత్తీస్గఢ్లోని కాంకేర్ నారాయణపూర్ సమీపంలో మహారాష్ట్ర సరిహద్దులో భద్రతా దళాలు 5 నక్సలైట్లని హతమార్చాయి. వీరిలో 2 మహిళలు, 3 పురుషులు ఉన్నారు. అన్ని మృతదేహాలు, ఆటోమేటిక్ ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. పలువురు నక్సలైట్లు గాయపడినట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఈ ఘటనలో 2 సైనికులు కూడా గాయపడ్డారు. వారిని విమానంలో రాయ్పూర్కి తరలించారు. డాక్టర్స్ చెప్తున్న వివరాల ప్రకారం బుల్లెట్ ఒక సైనికుడి తొడలో దూసుకుపోయింది. మరొకరు తలకి గాయాలయ్యాయి. ప్రస్తుతం 2 పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ఎన్కౌంటర్ని కాంకేర్ ఎస్పీ ఐకే అలిసేలా ధృవీకరించారు. బస్తర్లోని దాదాపు అన్ని జిల్లాలకు చెందిన డీఆర్జీ జవాన్లు, మహారాష్ట్రలోని కమాండోలు, నక్సల్ సంస్థ సెంట్రల్ కమిటీ సభ్యులు అభయని పట్టుకోవడానికి భారీ ఆపరేషన్ని ప్రారంభించారు. నారాయణపూర్, కాంకేర్కు ఆనుకుని ఉన్న ఉత్తర అబూజ్ మధ్యలో నక్సలైట్లు ఉన్నారనే సమాచారంతో శనివారం ఉదయం 6 గంటలకి డీఆర్జీ, ఎస్టీఎఫ్, బీఎస్ఎఫ్ సంయుక్త బృందాన్ని పంపించారు. ఈ ఎన్కౌంటర్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కొన్ని గంటల పాటు అడపాదడపా కాల్పులు జరిగాయి. నక్సలైట్లు ఈ ప్రాంతం నుండి మహారాష్ట్ర వైపు పారిపోకుండా నిరోధించేందుకు కాంకేర్ జిల్లా కానుకుని ఉన్న గడ్చిరోలి ప్రాంతంలో C-60 కమాండోల్ని మోహరించారు.